బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే 7:30 అయిపోయింది. లేసేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా నా హడావిడి మార్నింగ్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇంక ఈరోజు కూడా హెల్దీ రెసిపీసే పెట్టాను లంచ్కు అలాగే స్నాక్స్కి. లాంగ్ వీడియోస్ అయితే రోజు పెడదామని చాలా ట్రై చేస్తున్నానండి. కానీ కొన్ని కారణాల వల్ల సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా 2-3 రోజులు అయితే గ్యాప్ తీసుకున్నాను. మంచిగా ఏకాదశికి అయితే ఈసారి మంచిగా పూజ చేసుకొని వ్లాగ్ అయితే తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అనుకోకుండా సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వచ్చాక మళ్ళీ లాంగ్ వీడియోస్ తీసాను కానీ అసలు ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదండి. ఇంక ఈరోజు లేవడానికి లేట్ అయిపోయిందని చెప్పాను కదండి. 7 అయిపోయిందండి. ఇంకా 8:30కే పిల్లలకి స్కూల్. ఇంకా హడావిడిగా ఈరోజు అయితే ఫస్ట్ పిల్లలకి టిఫిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన పాలు పెట్టాను, ఇంకో స్టవ్ పైన అన్నం పెట్టాను. అసలు లంచ్ బాక్స్ నేను ఇచ్చేది మధ్యాహ్నం కదండి, మర్చిపోయి నిద్ర మబ్బులో హడావిల్లో రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా రైస్ ఎలాగో మధ్యలో ఆపేయలేం కదా అని చెప్పి ఇంకా పాలు కొద్దిగా వేడి కాగానే తీసి పక్కనైతే పెట్టాను. ఇక్కడ ఈరోజు టిఫిన్లోకి అయితే ఉప్మా చేస్తున్నానండి. అది కూడా మంచిగా క్యారెట్స్ ఎక్కువగా వేసి చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా మంచిగా ఒక హెల్తీగా క్యారెట్ వేసి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడ ఉప్మా కోసం అయితే ఒక పక్కన మిర్చి అలాగే క్యారెట్ అయితే పొట్టు తూరం వేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ రైసు పాలు 2 కాగిపోయాయండి. ఇంకా ఒక స్టవ్ పైన అయితే రాగి జావ కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంకొక స్టవ్ పైన అయితే ఉప్మాను అయితే చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా హడావిడిగా అయితే అయిపోయింది. ఉప్మా మీరు రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేస్తానండి. ఒక కప్పుకి 2 కానీ 3 కానీ కప్పులు వరకు నీళ్ళు అయితే వేసుకొని అయితే చేస్తాను. ఇక్కడ మంచిగా క్యారెట్స్ ఇలా పల్లీలు వేసి చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడ ఒక పక్కన రాగి జావనైతే వేడి నీళ్ళు అయితే రెడీ అయిపోయాయండి. నేను ముందే ఒక గిన్నెలోకి 2-3 స్పూన్లు రాగి పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలేమి లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడ నీళ్ళు అనేది మరిగాక దాంట్లో మనం కలిపెట్టుకున్న రాగి పిండిని కూడా ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దగ్గర ఉండి చూసుకోవాలండి. నేను పెద్ద గిన్నె పెట్టాల్సింది, అసలు ఎంతలా పొంగిపోయిందో, చాలా మట్టుకు పొంగిపోయింది. ఎంత సిమ్లో పెట్టినా కూడా నేను 2 నిమిషాలు చూడకపోయినా సరే పొంగిపోతూ ఉందండి. సగమేమో మేము తాగాము, సగమేమో స్టవ్వే తాగేసింది. ఈరోజు అంతలా పొంగింది. అసలు కొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సింది, నాదే తప్పులేండి. ఉప్మా కోసం అయితే పక్కన పోపు అయితే చేసి నీళ్ళైతే వేసి మరగనిచ్చానండి. ఆ తర్వాత ఇక్కడ ఉప్మా రవ్వ కూడా వేసుకొని అంత బాగా కలుపుకున్నాను. ఒక పక్కనేమో ఇక్కడ రాగి జావ అవుతుంది, ఒక పక్కన ఉప్మా అవుతుంది. ఇవి 2 అయ్యేలోపు నిన్ననైతే నేను ఊరెళ్ళొచ్చామని చెప్పాను కదండి. మా ఊరు దగ్గర అయితే ఇలా దానిమ్మకాయలు అయితే అమ్ముతున్నారండి. 100 రూపీస్కి కేజీన్నర అలా ఇస్తున్నారు. ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా అవుతాయి కదా అని చెప్పి ఇంక ఇలా దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను. స్నాక్స్కి అయితే ఈరోజు ఇవే ఒలిసి పెట్టానండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి. ఇంకా నేను ఊరెళ్ళే ముందు వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో. అది అలానే ఉంది, అది పెట్టాలా పడేయాలా అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ ఉప్మా అయిపోయింది, రాగి జావ కూడా అయిపోయింది. మనం స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసాం కదా. ఇంకా పిల్లల్ని కూడా మధ్యలోనే లేపానండి. ఇక్కడ వీడియో తీస్తూ మధ్యలో పిల్లల దగ్గర కూడా వెళ్ళి బ్రష్ అవి చేయించాను. స్నానాలు కూడా కావస్తున్నాయి పిల్లలు అయితే. ఇంక ఇక్కడ రాగి జావ బాగా వేడిగా ఉంది. ఇంకా మళ్ళీ చల్లారేసరికి ఇంకా టైం పడుతుందని చెప్పి ఒక గిన్నెలోకి అయితే చల్లటి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలోనైతే మన రాగి జావ గిన్నెనైతే పెట్టేశాను. ఇలా అయితే తొందరగా చల్లారుతుందని. ఇంకా తర్వాత పిల్లలకైతే ఉప్మా తినిపించానండి. ఉప్మా తిన్న తర్వాత ఇంకా రాగి జావ కూడా ఇస్తే వాళ్ళు తాగేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా క్లిప్స్ అయితే తీయలేదు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి రైస్ ఎలాగో పెట్టాను కదా, ఈరోజు లంచ్లోకి ఏం చేయాలా అని చూస్తే నేను ఊరెళ్ళే ముందు తెచ్చిపెట్టిన సొరకాయ అయితే ఉందండి ఇంట్లో. నాకైతే సోరకాయ బీరకాయ కర్రీ లాంటివి అస్సలు నచ్చదండి. మా ఆయన చాలా ఇష్టంగా తింటాడు కానీ నాకైతే అస్సలు నచ్చవు. ఎంత బాగున్నా కూడా నేను తినలేను. మళ్ళీ దట్టు సోరకాయ కూరలో ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఇలా పచ్చనే చేస్తానండి. మీరు కూడా ఒక్కసారి ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నిజంగా సోరకాయ నచ్చదు, ఎంత హెల్త్కి మంచిదైనా కూడా అది తినాలనిపించదు నాకైతే అస్సలు. అందుకే ఇలా మంచిగా హెల్తీగా సోరకాయ బీరకాయ పచ్చనే చేస్తానండి. కర్రీ కంటే ఇలా హెల్తీ రెసిపీస్ దీంట్లో ఎక్కువ వేస్తాను. అదేంటో మరి వీడియో మొత్తం మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా దీన్ని అయితే మంచిగా పొట్టు అయితే గీకేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను సగమే తీసుకున్నాను కాబట్టి ఎక్కువగా కారం ఉండకూడదని చెప్పి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే హైదరాబాద్లో ఈ కలర్లో ఉండేటివి అయితే చాలా కారం ఉంటాయి, కొంచెం చూసి వేసుకోండి. నేనైతే 5-6 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ సోరకాయ ముక్కలన్నీ చిన్న చిన్నగా మనకు కావాల్సిన
సైజులో కట్ చేసుకొని ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే పచ్చిమిర్చిని అయితే వేసేయండి. మళ్ళీ నూనె వేడెక్కాలి, ఎక్కాకే వేయాలంటే చిట్పట్టుమని పైన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. ఇలా నూనె వేడి కాక ముందుకే వేసామనుకోండి, వేసి మూత పెడితే అయిపోతుంది, ఇంకా మనకి పైన పడే ఛాన్సెస్ ఉండవు. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే ఇలా కొంచెం పచ్చిమిర్చి వేగగానే తీసి ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక గుప్పుడు కానీ కప్పుడు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని కొన్ని నువ్వులు వేసుకోండి. నువ్వులు చాలా హెల్దీ కదా. మనం రెగ్యులర్గా ఎలాగో తినే వంటల్లో, కూరలలో, పచ్చళ్ళలోనైనా ఇలా అప్పుడప్పుడు వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నువ్వులు కొంచెం చిట్పట్టమనగానే మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా వేసుకొని దాంట్లోనే నేనైతే ఎంత కావాలంటే అంత కొత్తిమీర, కరివేపాకు మంచిగా వేస్తానండి. ఇక్కడ కరివేపాకు అయితే నా దగ్గర చాలా తక్కువగా ఉంది, అందుకే ఉన్న కాడికి నేనైతే కరివేపాకు వేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా కలిపి ఒక స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఇలా మగ్గనివ్వండి. మన దగ్గర ఉన్న సొరకాయ లేత సొరకాయ అనుకోండి, మంచిగా నీళ్ళు అనేది వచ్చి ఉడికిపోతుంది. లేదనుకోండి లైట్గా వాటర్ యాడ్ చేయండి, ఏం పర్లేదు, బాగుంటుంది. ఇలా అంతా మంచిగా సొరకాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇంకా దీని అయితే పక్కన చల్లారబెట్టుకున్నాను. ఇంకా ఆ లోపు టైం వేస్ట్ ఎందుకు, చల్లారే లోపు అని చెప్పి పొద్దున రాగి జావ చేసేటప్పుడు అంతా పొంగిపోయింది కదండి. ఇంకా ఫాస్ట్గా ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఆ చల్లారేలోపు ఇది క్లీన్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇంకా స్టవ్ దగ్గర ఉన్న టైల్స్ ఇట్లా అన్నీ మంచిగానైతే క్లీన్ చేసుకున్నాను అండి. ఇంకా కొంచెం లేట్గా లేసామో లేదో డే మొత్తం వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుందండి. టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేలోపు మనం ఫస్టే పచ్చడి కోసం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ అయితే చల్లగా అయిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే వేయలేదు. ఇలా ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని పట్టుకున్న తర్వాత మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్న ఈ సోరకాయ వక్కల్ని కూడా వేసుకొని మంచిగానైతే మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా మంచిగా ఇలా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టారనుకోండి, పిల్లలకు మామూలుగా ఉండదు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మళ్ళీ హెల్దీ కదా. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసిన వెంటనే ఇంకా పిల్లలకైతే ఇచ్చొచ్చి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఒక్కసారి మీరైతే ఈ సోరకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.